గన్నవరం నియోజకవర్గం వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్. గడిచిన 115 రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశపూర్వకంగా జైల్లో ఉంచారు. ఎలాగైనా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారు. కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏపీలో దేవుడి ఆస్తుల వల్ల పార్టీ నేతలకు పప్పు బెల్లాల్లా పంచుతున్నారు. 10వ తరగతి మూల్యాంకనం ఆ శాఖ మంత్రి పనితీరుకు నిదర్శనం. ఆయన చేతకానితనం వల్ల ముక్కు పచ్చలారని విద్యార్థులు ఇబ్బందులకు పడుతున్నారన్నారు. అమ్మ చంద్రబాబు నాయుడు మొన్న ఎక్కిన కాడి నుంచే ఒక తిరుపతికి మాత్రం వెంకన్న స్వామికే కాదు, 7 కొండల మీద ఉన్న వెంకన్న స్వామికే కాదు, ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రతి దేవుడికి కష్టాలు బిగినైనట్టుగా ఉన్నాయి. ఇవాళ దేవుడి ఆస్తులు మొత్తం వెంకన్న స్వామి ఆస్తులే కాదు, వెంకన్న స్వామికి అపచారాలు చేయటమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుడి ఆస్తులు, దేవాదాయ ఆస్తులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పప్పు బెల్లాలు పంచినట్టుగా పంచి పెడతాకి ఇవాళ ఆయన తలుపులు తీస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం. ఈ తప్పుడు పనుల్ని హైందవ సాంప్రదాయానికి, దేవుడి ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈ రకంగా దేవుడి ఆస్తుల్ని కొల్లగొట్టే పరిస్థితి నుంచి మేము పోరాటం చేస్తాం. ఈ రోజుకి రాజకీయాలే, ఆ రోగాలు ఏమైపోయినాయో భగవంతుడికి తెలియాలి. కానీ వంశీకి ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పటికీ కూడా ఇవాళ అవన్నీ కూడా హాస్పిటల్లో షుగర్ లెవెల్స్ గురించి కానీ, లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఇవన్నీ పరీక్షలు జరుగుతుంటే నిజంగా వంశీ గారి శ్రీమతి లోకేష్ నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు యముడి పాత్రలో ఉంటే వీడు సతీ సావిత్రి పాత్రలో ఎంత పోరాటం చేస్తుందంటే అంత పోరాటం చేస్తుంది. ఇవాళ ఆవిడ ఆ న్యాయ పోరాటంలో గెలిచే ఇవాళ భర్తని బతికించుకుంటాకి ఆయుష్ హాస్పిటల్కి కోర్టు నుంచి హైకోర్టు చెప్తే గానీ ఆయుష్ హాస్పిటల్కి పంపినటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రభుత్వం ఇవాళ మనం చూస్తున్నాం మన కళ్ళను. వంశీని ఇంకెన్నాళ్ళు పెట్టుకుంటారు? ఈ తప్పుడు కేసుల్లో, బనాయించిన కేసుల్లో మా అయితే ఇంకో వారం పెట్టుకోగలరు, ఇంకో 10 రోజులు పెట్టుకోగలరు, ఇంకో 15 రోజులు పెట్టుకోగలరు. వంశీ ఖచ్చితంగా బయటికి వచ్చి తీరుతాడు. గన్నవరం నియోజకవర్గంలో ఇదే ఆఫీసు నుంచి రోజు ప్రతి గ్రామం కూడా తిరుగుతాడు, ప్రజలకు అండగా నిలబడతాడు. మళ్ళీ ప్రజల పక్షాన ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేసి ఇక్కడ గెలిచి తీరుతాడనేది కూడా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వారందరికీ కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ రిపోర్ట్లు అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా తప్పుడు రిపోర్ట్లు అనేది అర్థమైంది. వంశీ గారి కుటుంబ సభ్యులకైతే అర్థమైంది. ఒత్తిడిలోకి లొంగి, అధికార మదానికి లొంగిపోయి ధర్మంగా వైద్యం చేయాల్సినటువంటి వైద్యులు వంశీ గారి రుగ్మతల్ని దాచిపెట్టి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ అర్థమైంది. హైకోర్టు న్యాయస్థానం వల్లే వంశీ మరణానికి చెరువు కాకుండా మళ్ళీ పూర్ణాయుష్కుడు అవటానికి హైకోర్టే దారి చూపించిందని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందపడుతున్నారు. రేపు 5వ తారీఖున ఆయుష్ హాస్పిటల్లో హెల్త్ బులెటిన్ ని హాస్పిటల్ వారిని కోర్టుకు అందజేయమని చెప్పని హైకోర్టు వారు ఆదేశించారు. కాబట్టి ఖచ్చితంగా కోర్టుకి వారు సమర్పిస్తారు.
ఈలోపు నేనైతే నాకున్న అవగాహన మేరకు నేను తెలుసుకున్నది చెప్పేది, ఎక్కడెక్కడైతే వంశీని సమాజం కోసం, కోర్టుల కోసం, మీడియా కోసం ఆసుపత్రికి తిప్పారో అక్కడ ఇచ్చినవన్నీ కూడా తప్పుడు రిపోర్ట్లు, ఒత్తిడికి లొంగించిన రిపోర్ట్లు, అధికార మదానికి దాసోహం ఇచ్చిన రిపోర్ట్లను అయితే కుటుంబ సభ్యులకు అర్థమైంది. వంశీ గారిని కుట్రలతో, కుతంత్రాలతో తుదుముట్టిద్దామని నారా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ప్రయత్నం చేస్తుంటే ఆ యముడు లాంటి పాత్రలో ఉన్నటువంటి వారి మీద సతీ సావిత్రి లాగా దిగ్విజయంగా, అద్భుతంగా పోరాటం చేస్తున్న ఆవిడ భర్తని బతికించుకుంటాకి, భర్తను విడిపించుకుంటాకి ఆవిడ పోరాటం పరిమితం తప్పితే వంశీయే ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, ఉంటాడు, రేపు పోటీ చేస్తాడు, గెలుస్తాడు. మహానాడు వచ్చిన జనం ఎవరో మీ టీవీల్లోనే వేస్తున్నారు. ఎవడెవడు పచ్చ చక్క వాడు ఉద్యోగస్తుల్ని, డ్వాక్రా అక్క చెల్లెల్ని, డ్వాక్రా గ్రూప్ లో పనిచేసేటువంటి యానిమేటర్లని అసభ్య పదజాలంతో ఎలా బెదిరిస్తున్నారు. మీరు బస్సు ఎక్కకపోతే ఏమవుతుంది, మీ జీవితాలు ఏమవుతాయి, మిమ్మల్ని ఏం చేస్తాం అనేటువంటి బెదిరింపులతో బెదిరించి బలవంతంగా బస్సు ఎక్కించి తీసుకెళ్ళినంత మాత్రాన అది బలమెత్త అవుతుంది, వాపు అవుతుంది. కానీ లోకేష్ ఒకటే చెప్తున్నాం, నీ రెడ్ బుక్ మడిచి అక్కడ పెట్టుకోవాయా, నీ చేతనైనా నువ్వు చేసుకోవాలి. ఎంతకు మించి నువ్వు చేయగలిగేది ఏముంటది? ప్రజలకు ఏమి చేయలేవు, ఈ రాష్ట్రానికి ఏమి చేయలేవు. నీకున్న అధికార మదంతో కొంతమంది తప్పుడు పోలీసుల్ని, కాకి యూనిఫామ్ ని తాకట్టు పెట్టేటువంటి కొంతమంది తప్పుడు వ్యక్తుల్ని, తప్పుడు ఉద్యోగస్తుల్ని ఆ పోస్టింగ్లో వేసుకుని కేసు కట్టి అరెస్ట్ చేయగలమేమో. ఏం చేయగలవు? ఈ ఊళ్ళో ఒక సర్పంచ్ గారిని, 3 పిల్లలిద్దరిని జైల్లో వేసి 2 నెలలు ఉంచావు. ఏం ఊడింది వాళ్ళకి? వచ్చి మళ్ళీ జై జగన్ అంటున్నారు బయటకు వచ్చి. మరి ఏం సాధించావు నువ్వు? ఏం సాధించావన్న భార్యాభర్తల్ని ఇంగిత జ్ఞానం, ఉచ్చం నీచం లేకుండా ఆడ కూతుర్ని జైల్లో పెట్టించావు. ఒక కార్యకర్త అరెస్ట్ చేస్తే తప్పుడు కేసులో అతనికి సంబంధం లేకపోయినా, ఆ రోజు అతను అక్కడ లేకపోయినా అరెస్ట్ చేసి నూజివీడి జైల్లో పెడితే, తల్లి చచ్చిపోతే దినానికి కూడా బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటే దినాన్ని బెయిల్ వచ్చే వరకు వాయిదా వేసుకున్నటువంటి మనిషి తగ్గాడా? జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాతే తల్లికి దినం పెట్టాడు. ఇవాళ జెండా పట్టాడు, మళ్ళీ ఈ మీటింగ్కి వచ్చాడు. చూపిస్తా నేనేంటో లోకేష్ అని చెప్తున్నాడు. ఏం సాధించావు నీ రెడ్ బుక్ తో? జైల్లో వేసి ఏం సాధించావు అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు దాంట్లో ఎవడన్నా కళ్ళల్లో, ఏ చిన్న కార్యకర్త కళ్ళలోనా భయం చూడగలిగావా అని అడుగుతున్నాను. మరి ఏంటి నువ్వు కట్టలు కట్టేది? గడిచిన 112-113 రోజులుగా గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ గారిని ఉద్దేశపూర్వకంగా ఎలా అయినా వల్లభనేని వంశీ గారి మీద కక్ష తీర్చుకోవాలి, మా అధికార మదమేంటో చూపించాలి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో కేసుల మీద కేసులు బనాయిస్తూ పద్నాలుగు సంవత్సరాల క్రితం నాకు వంశీ అన్యాయం చేశాడని ఒకడు ఇవాళ వచ్చి ఫిర్యాదు చేస్తాడు. 14 సంవత్సరాల క్రితం, 9 సంవత్సరాల క్రితం వంశీ నాకు అన్యాయం చేశాడని చెప్పని
ఇవాళ 9 సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చి ఫిర్యాదు చేశాడంట, వీళ్ళు కేసు కట్టి అరెస్ట్ చేశారు. ఇట్లా ఏది కూడా కేసులన్నీ కూడా ఒక్కసారిగా కాకుండా ఒక కేసులో బెయిల్ వస్తుందంటే ఆ ముందు రోజు ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు, ఆ కేసులో మళ్ళీ బెయిల్ వస్తుందంటే మరొక కొత్త ఎఫ్ఐఆర్ సృష్టిస్తారు. ఇలా కేసు మీద కేసు, కేసు మీద కేసుతో తప్పుడు కేసులు బనాయిస్తూ ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వల్లభనేని వంశీ గారికి కానీ దేవుడున్నాడు, న్యాయం ఉంది, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుందనేటువంటి ఆత్మవిశ్వాసంతోనే ఇవాళ వంశీ 110 రోజులు పైబడి ఆయన జైల్లో ఉన్నా కూడా ఒకే ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాడు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా కూడా న్యాయస్థానాల్లో ఖచ్చితంగా అంతిమంగా న్యాయం నాదే అవుతుందని చెప్పినటువంటి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆయన పోరాటం చేస్తున్నాడు. చివరికి వాళ్ళు దిగజారి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు వీళ్ళందరూ కూడా దిగజారి అంటే మానవత్వం కూడా మరిచి అతని ఆరోగ్యాన్ని క్షీణింపజేసి తద్వారా అతన్ని ఏదో రకంగా ఆరోగ్యం క్షీణించడం ద్వారా మరణించాలనేటువంటి నెపంతో అతన్ని ఏదో ఒకటి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మాత్రమే ఇవాళ ఇంత తతంగం నడుపుతూ చంద్రబాబు నాయుడు గారికి జైల్లోకి వెళ్ళంగానే 1,00,000 రోగాలు వచ్చేస్తాయి, వాళ్ళు రోగాలు ఉన్నాయని చెప్తారు, వెంటనే అందరూ సానుభూతి చూపించాలి. అచ్చెన్నాయుడు గారికి అప్పుడే ఫైల్స్ వస్తాయి, వెంటనే ఫైల్స్ ఆపరేషన్ చేయకపోతే గుండె ఆగిపోతున్నంతగా అడావుడి చేస్తారు. కానీ ఇక్కడ వంశీమోహన్ దాంట్లో శ్వాసకి ఇబ్బంది ఉన్నా, గతి లేని స్థితిలో కోర్టుకి అప్పీల్ చేసుకుంటే గాని రాత్రిపూట శ్వాస ఆగిపోకుండా ఆక్సిజన్ మెషిన్ ని అంటే సిప్యాప్ మెషిన్ ని జైల్లో అలౌ చేసి ఆర్డర్ తెచ్చుకుని తద్వారా ఆయన తన రుగ్మతని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓ జైల్లో కోర్టు రక్షించింది కాబట్టి వంశీని మనం నాశనం చేయలేకపోతున్నాం. కాబట్టి కస్టడీ పేరుతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేస్తే అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఏదో రకంగా బలైపోతాడు అనేటువంటి తప్పుడు ఆలోచనతో కస్టడీకి తీసుకోవటం, కస్టడీకి తీసుకోవటం, అతని శ్వాసకి ఇబ్బంది అయి పరిగెడుతుంటే వాంతులు చేసుకుని కింద స్పృహలైన పరిస్థితుల్లో పడిపోతుంటే అంతా బాగుంది అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళిపోవటం. ఫైల్స్ ఉన్నోడికేమో రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలి, లేకపోతే చచ్చిపోతాడు. ఈయనకేమో 75 ఏళ్ళు ఉన్నాయి, నాతో పోటీకి రమ్మని పరిగెట్టమంటాడు. పెళ్లి విందులాగా జైలు బయట కళ్యాణ మండపం అద్దెకి తీసుకుని రోజుకి 5 సార్లు క్యారేజీల మీద క్యారేజీలు వెళ్తాయి. రోగాలు ముదిరిపోయినాయని చెప్పని ఆయన బయటకు వచ్చేయాలి, రాజకీయాలు చేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళా ఏ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం నాశనం అయింది అనేటువంటి కారణాలు చూపించి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఒక్క అరగంట కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. కార్యకర్తలందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవటం, వారితో సంప్రదింపులు జరగటం. మేమందరం ఇక్కడికి వచ్చింది గన్నవరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్తాకు వస్తే
ఇక్కడ వచ్చిన పరిస్థితులు చూస్తే, కార్యకర్తలు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇలా మేము ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా జెండా వదలం, వంశీని వదలం, జగన్ వదలం. ఈ మోసాలకి, దగాలకి, వంచనకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి తీరుతామని చెప్పినే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ నిలదించే పరిస్థితి ఇవాళ ఇక్కడ కనపడుతుంది. రేపు 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరితో పాటుగా ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను కూడా అయి చేస్తాం, ఈ చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పిన అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ ఆ కూటమి కానీ ఇవాళ ఎంత దగా చేసినాయి. సంవత్సర క్రితం ఇదే 4వ తారీఖున గెలిచినటువంటి మోసాలు చెప్పి, మోసపు మాటలు చెప్పి గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంలో నాడు ఎన్టీ రామారావుకి ఎలా అయితే మోసపు నటనతో వెన్నుపోటు పొడిచాడో, ఇవాళ అరచేతిలో వైకుంఠం చెప్పించి, తేనె మాటలు చెప్పి, అబద్ధపు హామీలు చెప్పి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి రోజు రాబోతుంది. కాబట్టి సంవత్సరం అవుతుంది. కాబట్టి ఆ రోజున ఇవాళ ఎన్ని మోసాలు చేస్తే చేశాడు, కానీ ఎంత కిరాతకంగా పరిపాలిస్తున్నాడంటే పాఠశాల విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా, లేదా కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ కట్టకుండా, అంటే భవిష్యత్ తరాల భవిష్యత్తుని నా కాల రాసేటువంటి తప్పుడు ఆలోచన చేస్తున్నాడు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది. ఇవాళ ఇంకా రోడ్లు వేసావా, రోడ్లు వేయలేదా, ఈ మోసం చేసావా, ఉపాధి హామీ కూలీలకి డబ్బులు పడుతున్నాయా, పట్టలేదా, ఇలాంటివన్నీ పక్కన పెడితే పిల్లల చదువుల మీద కూడా ఇవాళ రాజకీయాలు చేసి ఆటలాడుకునేటువంటి పరిస్థితి. పిల్లలకి పరీక్ష రాయాలంటే అమ్మా బాబు అప్పులు చేసి తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఫీజు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండటం మనందరి దౌర్భాగ్యం. ఇటువంటి పాలకులు ఎన్నుకుంటాం ఈ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం కాకపోతే మరొకటి కాదనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది. దానిలో భాగంగానే వంశీ గారు ఈ కుట్రలకి, ఈ తప్పుడు కేసులకి ఇబ్బందులు పడుతున్నా కూడా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంశీ నాయకత్వంలో ఎలా రేపు నిరసన తెలియజేయబోతుందనేది కసితో ఇవాళ ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ గోచరమవుతుంది. రేపు 4వ తారీఖున గన్నవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో పాటుగా ప్రజలు కూడా మమేకం చేయాలని, శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కలిసి ప్రజలకి పొడిచినటువంటి ఈ వెన్నుపోటుని నిరసిస్తూ తక్షణమే ఈ మోసాల ప్రభుత్వాన్ని వాళ్ళ హామీల్ని అమలు చేయమని చెప్పని డిమాండ్ చేసేదానికి, నిరసన తెలియజేసేదానికి ఆ రోజున గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి శాంతియుతంగా నడుచుకుంటూ వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, గన్నవరం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా నిలదించి ఆ డిమాండ్ పత్రాన్ని లేదా నిరసన పత్రాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించేదానికి ఆ రోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, అలాగే ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అలాగే పార్టీ బాధ్యతలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కసిగా వంశీ గారు లేకుండానే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గన్నవరమే మిన్నగా చేసింది నిరసన కార్యక్రమాన్ని అనేట్టుగా మేమందరం ప్రజల్ని సమీకరిస్తాం, ప్రజల్ని విశదీకరిస్తాం, ప్రజల్ని రమ్మని ఆహ్వానిస్తాం. తద్వారా
ఈ ప్రజా నిరసనని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తామని చెప్పని ప్రతి ఒక్క కార్యకర్త చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ బాధ్యులకి అలాగే ప్రజాప్రతినిధులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.